కార్మికులకు అసంఘటిత కార్మికులకు వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు భైరవ్ ప్రసాద్ డిమాండ్ చేశారు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో వివేకానంద భవనం నందు సిఐటియు ఆధ్వర్యంలో పోరుమామిళ్ల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్కర్స్ యూనియన్ సమావేశం జరిగింది. భవన నిర్మాణం, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు యొక్క సంక్షేమ పథకాలు లబ్ధి పొందడానికి వెంటనే కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఎలక్ట్రీషియన్లు ప్రభుత్వం ద్వారా పొందిన గుర్తింపు కార్డులను ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలని లేదా 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలని భైరవ్ ప్రసాద్ తెలిపారు. ఈ పోరుమామిళ్లలో అనేటువంటి ప్రైవేట్ ఎలక్ట్రిసిటీ సిఐటి అనుబంధంగా యూనియన్ నూతన కమిటీ ఏర్పాటు జరిగింది. ఈ నూతన కమిటీకి ఉన్నటువంటి విలువలను కాపాడుకునేదానికి మనం ముందుకు పోవాలి. ఈరోజు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు అయినటువంటి అసంఘటిత కార్మికులైన భవన నిర్మాణంలో ఉన్నటువంటి వేలాది లక్షలాది మంది కార్మికులందరూ ఆకలి చావులతో అలమటించారు. మనకు కూడా ఆ రోజుల్లో కష్టతీవ్రంగా ఉన్నది. ఎక్కడ కూడా పనులు దొరకక ఇళ్ళలో కూర్చున్నాం. అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు మనల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా ఈ సంక్షేమ బోర్డును ముందుకు సాగనిచ్చేదానికి ఎస్టాబ్లిష్ మళ్ళా అభివృద్ధి చేసి సంక్షేమ బోర్డు ఓపెన్ చేసి మనకు అన్ని కూడా కార్డులు వచ్చేదానికి, ప్రమాద బీమాకు సంబంధించిన వచ్చేదానికి మనం ముందు చేసుకోవాలి. అందుకే మనకున్నటువంటి ఇన్సూరెన్స్ 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా కానీ అసంఘటిత కార్మికుల్లో మనకు కార్మికుడు చనిపోతే 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఇవ్వమంటున్నాం. అదేవిధంగా మన కార్మికుని సంబంధించినటువంటి భార్య ఇల్లు కాన్పు అయితే 40,000 నుంచి 1,00,000 రూపాయలు ఇవ్వని అడుగుతున్నాం. అదేవిధంగా ఎవరైనా కానీ పెళ్లి కానుకకు 1,00,000 రూపాయలు కడుతున్నాం. ఎందుకంటే ఈరోజు పెరిగినటువంటి దినసరి వస్తువులు చూస్తే ఆకాశం నిండినాయి. కాబట్టి ఇవన్నిటిని మనము ముందుగా తీసుకుని పోయే దానికి అవకాశం చేయాలి. ఇవన్నిటిని కూడా అంగోట ప్రైవేట్ ఎలక్ట్రిసిటీ అంటే కార్మికులే దినదిన గండంగా జరుగుతున్నాడు. ప్రమాద భీమతో ఉన్నటువంటి ఎప్పుడంటే కటింగ్ బ్లేడ్, స్క్రూ డ్రైవర్ తీసుకొని పోవడమే కాదు, కరెంటు ఉండి కూడా ఆ కరెంటు ఉండి ఆఫ్ చేయకుండా మనం పనిచేసి కరెంటు వెలుగునిచ్చే వాళ్ళం. అందుకే ప్రపంచంలో ఈ వెలుగునిచ్చే వాడెవరంటే ఒక్క ఎలక్ట్రిషియన్ తప్ప ఎవరు లేరని